హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు అనే శీర్షిక మీద మీ అందరికీ కొన్ని విషయాలు చెబుదామని అనుకున్నానని చెప్పాను కదా. అందులో 5వ భాగంగా మరికొన్ని విషయాలు చెప్పడానికి సిద్ధమవుతున్నాను. మా నాన్నగారు వృత్తిరీత్యా టీచర్ అయినప్పటికీ ప్రవృత్తిరీత్యా మహాభక్తులు. అంటే భజన సాంప్రదాయాలు అవన్నీ బాగా చేసేవారు. కస్తూరి ఆనందరావు గారు భజన సమాజం అంటే చాలా బ్రహ్మాండమైన పాపులర్ ఇదివరకు రోజుల్లో. వాళ్ళు మామూలు పాటలు కాకుండా, మామూలు అందరూ పాడే పాటలు లాంటివి కాకుండా త్యాగరాజ కీర్తనలు, రామదాస్ కీర్తనలు, అధ్యాత్మ రామాయణ కీర్తనలు, శ్రీకృష్ణ లీలా తరంగిణి, అలాగే జయదేవుని అష్టపదులు, ఇట్లాంటివి చాలా క్లిష్టమైన వాటిని కూడా పాడుతూ ఉండేవారు. మా సీతారామాంజనేయ భక్త సమాజం అనే దాంట్లో మా నాన్నగారు కస్తూరి ఆనందరావు గారితో పాటు తుర్లపాటి హనుమంతరావు గారు, పరిమి కుటుంబరావు గారు, అలాగే మృదంగ సహకారం ఇవ్వటానికి ఈ అప్పన్న గారని ఉండేవారు. బేతా కనకయ్య గారిని మాస్టారు హార్మోనియం వాయించేవారు. సత్యం అని ఆయన వైలన్ వాయించేవారు. ఇలాగా చాలామంది, గరిమెళ్ళ శ్రీరామచంద్రమూర్తి గారని, వీళ్ళందరూ చాలామంది ఉండేవారు. 16-17 మంది ఎప్పుడూ భజన సాంప్రదాయాల్ని చక్కగా పాటిస్తూ అనేక సందర్భాల్లో అనేక చోట్ల ప్రదర్శనిస్తూ ఉండేవారు. ముఖ్యంగా శ్రీరామనవమి రోజునే వెంకట్రామ అండుకోలో వెంకట్రామయ్య గారు ఖచ్చితంగా వీరి భజన ప్రోగ్రాంని పెట్టేవారు. పెట్టి చాలా ఆనందించేవారు. అందరికీ పానకాలు డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళందరూ ఒక ట్రూప్గా 6-7 కలిసి వాళ్ళ ఆహ్వానం మీద చాలా దూర ప్రాంతాలైనటువంటి జైపూర్, అన్నవరం, కొవ్వూరు, ఒంగోలు, నెల్లూరు అండ్ ఇంకా దూరం అయినటువంటి సిర్పూర్, కాగజ్ నగర్ అట్లాంటి చోట్లకు కూడా వెళ్ళి ఈ ప్రదర్శనలు చాలా చక్కగా ఇస్తూ ఉండేవారు. ఈ భజన సాంప్రదాయాల్ని ప్రచారం చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత హైదరాబాద్లో ఆల్ ఇండియా రేడియోలో మంచాల జగన్నాథరావు గారిని మ్యూజిక్ హెడ్ ఉన్నారు. ఆయన వీళ్ళది, మా నాన్నగారిది, కుటుంబరావు గారిది ఓ ఇంటర్వ్యూ ఒక అరగంట సేపు ప్రత్యేకంగా చేసి ఈ భజన సాంప్రదాయాలు, భక్తి సాంప్రదాయాలని ఎలా ప్రచారం చేయాలి అనే దాని మీద అలాగా ఆకాశవాణి హైదరాబాద్ నుంచి అది ప్రసారం అయింది. దాన్ని మేము రికార్డ్ కూడా చేసాం. అలాగా వాళ్ళది చాలా పాపులర్. అలాగే మా ఇంటి దగ్గర, అదే మా ఏలూరు పక్కన చొదిమెళ్ళు అనే గ్రామం ఉంది. ఆ గ్రామం నుంచి ఇంకొక భక్త బృందం ఒకళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు బుర్రకథల్లో ఫేమస్. వాళ్ళు మా స్కూల్లోనే పెట్రోమాక్స్ లైట్ పెట్టుకుని రాత్రిపూట ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. మేము కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తామండి. ఆ డెక్కిని మేము కూడా వాయించాలని అనుకుంటూ ఉండేవాళ్ళం. ఆ వాయించడానికి వాళ్ళు నేర్పారు. ఆ నేర్పింది నేర్చుకున్నాం, కానీ బయట ఎక్కడా ప్రదర్శనలు ఇవ్వలేదు. కానీ తందానా దేవనందనానా అంటూ ఆ డక్కీ మీద రిథమిక్గా కొడుతూ వాళ్ళకి సహకారం అందించేవాళ్ళు. ఇట్లాగా మా నాన్నగారి భజన ప్రోగ్రామ్స్ మా ఇంట్లోనే అన్ని అకేషన్స్ ఏమన్నా సరే మా నాన్నగారు సరదాగా చేసేవారు. కొబ్బరికాయలు కొట్టడం, అరటిపళ్ళు ప్రసాదం పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటే మా అమ్మగారేమో వాటన్నిటిని కట్ చేసి ప్రసాదం టైంకి, హారతి టైంకి ఇవ్వడం, అందరూ మంగళం పాడి అందరూ సెలవు తీసుకుంటూ ఉండేవారు. అలాగా మా అమ్మగారికి కూడా ఈ భజన సాంప్రదాయాలు ఇందులో పాడలేదు, కానీ ఇంట్లోనే హారతులు ఇచ్చేటప్పుడు అప్పుడు బాగా పాడుకుంటూ ఉండేవారు. ఆవిడ గొంతు కూడా చాలా బాగుండేది. ఆవిడ శేషమాంబ గారు, ఆవిడ రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి అంటూ పాడుతూ ఉండేది. ఈ మధ్యదాకా కూడా ఆవిడ బతుకున్నంతకాలం పాడుతూనే ఉన్నారు. అంతేకాకుండా జోలపాటలు అవి కూడా బాగా పాడుతూ ఉండేవారు. పిల్లల్ని, అంటే నన్ను జోలపాడినప్పుడు తెలియదు కదా, మా చెల్లెళ్ళనే వాళ్ళని జోలపాడేటప్పుడు లాలి లాలి గోపాల బాల లాలి అని భానుమతి పాడిన పాట ఉండేది. ఆ పాటని పాడుతూ ఉండేవారు ఎక్కువగా. అలాగే జో అచ్యుతానంద జో జో ముకుంద అంటూ అన్ని రకాల పాటలు చాలా శ్రావ్యంగా పాడుతూ ఉండేవారు. ఆ తర్వాత నేను చెప్పకూడదు, పుట్టడం లేట్ అయ్యేటప్పటికీ మా నాన్నగారు అటువైపుగా నడిచి వెళుతూ ఉంటే గోసంరక్షణ సంస్థ ఉంది.
అక్కడ కృష్ణుడి బొమ్మ ఐలాండ్లో మధ్యలో కట్టి చాలా అందంగా ఉండేదన్నమాట. అటువైపు వెళ్ళేటప్పుడల్లా అక్కడ నమస్కారం చేసుకునేవారట. నేను ఇలాగ సప్తాహాలు చేస్తాను అని చెప్పి ఏదో మొక్కుకున్నారు. మొత్తం మీద మొక్కుని ఇలాగ నేను పుట్టే టైం అప్పటికి మొదలెట్టి 7 సంవత్సరాల పాటు సప్తాహాలు నిర్వహించారనమాట. ఈ సీతారామాంజనేయ భక్తి సమాజం తరఫున కొన్ని ఫండ్స్ అందరూ ఫిలాంథ్రపిస్ట్ దగ్గర నుంచి పోగేసి చక్కగా కండక్ట్ చేస్తూ ఉండేవారు. చాలా పాపులర్ అయినాయి. అక్కడే పొద్దున్న పూటేమో సుప్రభాత సేవ, ఆ పెద్ద పందిళ్ళు వేసేసి గోసంరక్షణ సమితిలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉండేవి. పొద్దున్నే పురాణ ప్రవచనాలు, తర్వాత ఒక హరికథ, మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పటికి మళ్ళా భజన కాలక్షేపం, తర్వాత 2 హరికథలు, లేకపోతే ఒక బుర్రకథ, ఇలా 7 రోజుల పాటు బ్రహ్మాండంగా జరుగుతూ ఉండేది. ఆఖరి రోజు 7 రోజులు అయిపోయిన తర్వాత పూర్ణాహుతి అని చెప్పి జరిగేది. దాని తర్వాత అన్న సంతర్పణ, అది చాలా గ్రాండ్గా చేస్తూ ఉండేవారు. ఇలాగా చేస్తున్న క్రమంలో నేను పుట్టిన తర్వాత అందుకనే ఆ కృష్ణుడిని తెలుసుకుని నన్ను కృష్ణ అనే పేరుతోనే ముందర నామకరణం చేశారు. నేను ఇంతకుముందు ఎపిసోడ్లో ఒకసారి చెప్పాను, దానికి కొంచెం వివరణ ఇస్తున్నాను. నేను పుట్టిన నక్షత్రం శ్రీరాముడు నక్షత్రం అవటం మూలంగా పునర్వసు నక్షత్రం రోజుని అంచేత రామకృష్ణ అని కంటిన్యూ చేశారు. ఆదివారం పుట్టడం మూలంగా సూర్యుడి నామం ప్రభాకర యాడ్ చేశారు. చివరికి ముక్తాయింపుగా మూర్తి అంటే బాగుంటుందని కస్తూరి రామకృష్ణ ప్రభాకర మూర్తి అని నామధేయం చేశారు. కానీ స్కూల్లో అందరూ మాత్రం, నేను ప్రైమరీ స్కూల్లో ఉన్నంత మటుకు అందరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా బాబు 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 అనే పిలుస్తూ ఉండేవారు. ఆ తర్వాత స్కూల్లోకి వచ్చేటప్పటికి, హై స్కూల్లోకి వచ్చేటప్పటికి కస్తూరి రామకృష్ణ ప్రభాకర మూర్తి అని మొత్తం అంతా ఉండేటప్పటికి వాళ్ళు పలకటకుండా క్లాస్ టీచర్ ఏం చేసేవారు, మొదట కస్తూరి కస్తూరి అనే పిలిచేవారు. అంచేత అందరికీ కూడా కస్తూరి అనే స్టాంప్ పడిపోయింది. అంచేత హై స్కూల్లో ఉన్నన్ని రోజులు హై స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ కూడా కస్తూరి అంటేనే తెలుసు. అదే కాలేజీ లెవెల్ దాకా, సిఆర్ రెడ్డి కాలేజీలో దాకా ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్న బీఎస్సీ చదువుతున్నంత మటుకు కూడా అలాగే కస్తూరి అనేవారు. తర్వాత నేను మళ్ళీ గుడివాడలో డిహెచ్ఎంఎస్ చదవడానికి వచ్చినప్పుడు మాత్రమే కేఆర్కే ప్రభాకర మూర్తి అని పూర్తిగా విడదీసి రాయించాను. అప్పుడు అందరూ కేఆర్కే అని లేకపోతే ప్రభాకర్ అని అలా పిలుస్తూ ఉండే అలవాటు తయారైంది. అలాగే మా చుట్టుపక్కలలో కూడా అందరూ కూడా కృష్ణన్నయ్య అని అంటారు. కృష్ణ బాబాయ్, కృష్ణ మామయ్య అనే వాళ్ళు ఉన్నారు, కృష్ణ బావగారు అని. అలాగే కృష్ణ అనే పేరే నాకు నానుడిగా ఉండేది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా పెద్దవాళ్ళు ఒక నమ్మకం మీద ఆ పేరుని అనుకుని ఎంత పేరు పెట్టినా కానీ పిలవటానికి ఆ పేరే పెట్టేదండి. దాని మీద ఆ భగవంతుడి మీద ఉండే భక్తి కోసమని అలా చేస్తున్నారని అనుకోవాలి మనం. ఆ తర్వాత ఇలాగే జరుగుతున్న క్రమంలో మా పక్కనే పెదనాన్నగారి ఇంటికి మా ఇంటికి మధ్యలో గేట్ ఉండే, అందులోంచి అటు తిరుగుతూ ఉండేవాళ్ళం. మేమే కాదు, అందరూ కూడా తిరుగుతూ ఉండేవారు. మేము హోంవర్క్ అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడ మా ఫ్రెండ్ ఒకతను ఉండేవాడు, అక్కడ ప్రసాద్ అని, వాటితో ఆడుకుంటూ ఉండేవాడు. మా పెద్దనాన్నగారింట్లో 3 వాటాలు ఉండేవి. ఒక వాటాలో మా పెద్దనాన్నగారు వాళ్ళు ఉంటే, మధ్య వాటాలో రాఘవేంద్రరావు గారిని మేస్టార్ ఉండేవారు. ఆయన హై స్కూల్లో మేస్టార్. వాళ్ళ భార్య పేరు రాజామణి గారు. ఆవిడ ఇంతలావుగా ఉండేవారు. ఆ పక్క వాటాలోనే ఇంకొక ఆయన ఉండేవారు, ఆయన బ్యాంకులో ఇందులోనే చేశారు. ఆవిడ పేరు ఈ రామలక్ష్మి గారు అన్నమాట. రామలక్ష్మి గారు ఏం చెప్పేవారు మా వాళ్ళందరికీ, ఈ ఆంధ్రప్రభ వాటిల్లో నేను ఇవి రాస్తూ ఉంటాను ఆర్టికల్స్, ఆ రామలక్ష్మిని నేనే అని చెప్పి ఆవిడ చెప్తూ ఉండేవారు. ఆ తర్వాత తెలిసింది వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ కాదు, ఆరుద్ర భార్య రామలక్ష్మి గారు రాసేదని చెప్పి మేమందరం ఆశ్చర్యపోయాం. ఇక్కడ రాఘవేంద్రరావు గారిని ఉన్నారని చెప్పాను కదా, ఆయన కూడా వాళ్ళకి పిల్లలు అప్పుడు లేరు. ఆ టైంలో నన్ను దగ్గరికి తీసి బొజ్జగించేవారు. ఏవో పెప్పర్మెంట్ బిళ్ళలో చాక్లెట్లో ఇట్లాంటివి ఇచ్చి ఆడిస్తూ ఉండేవారు. రాఘవేంద్రరావు గారు అటు ఇటు తిరుగుతూ పాటలు పాడుతూ ఉండేవారు ఎక్కువగా. ఆయన ఏం పాడుతూ ఉండేవారు, ఇందులో మాంగళ్య బలంలో పాట, వాడిన పూలే వికసించునే అని పాడుతూ ఉండేవారు. పాడుతూ ఉంటే ఆ పక్క దొడ్లో
పాలు అమ్ముకునే వాళ్ళు ఒకళ్ళు ఉండేవారు, జగ్గారావు, పుల్లమ్మ అని చెప్పి. వాళ్ళ పిల్లల్లో ఒక అమ్మాయి పేరు జయ. ఆ అమ్మాయి కూడా గొంతు బ్రహ్మాండంగా ఉండేది. ఈయన వాడిన పూలే వికసించునే అంటే ఆ అమ్మాయి అక్కడి నుంచి అని ఆ తర్వాత కంటిన్యూషన్ ఆ అమ్మాయి పాడుతూ ఉండేది. యువతలేమో ఈయన ఇంకొక పాట అందుకుంటే అవతల అమ్మాయి ఇంకో పాట అందుకుంది. మేము ఆ గోడ దగ్గర చిన్న గట్టు ఉండేది, అక్కడ నుంచుని చప్పట కొడుతూ ఉండేవాళ్ళం వీళ్ళు పాడుతున్న పాటలకి. చాలా సంతోషించేవాళ్ళం. అలాగా ఆశువుగా ఇష్టం వచ్చినప్పటికప్పుడితే అప్పుడు పాటలు పాడటం అనేది మాకు కూడా అలాగే అలవాటైంది. ఏ అకేషన్కి తప్పక ఆ అకేషన్కి పాడుతూ వస్తూ ఉన్నాం అన్నమాట. ఇలాగా మా ప్రయాణం ఇలా కొనసాగుతూ ఉంది. ఇట్లాగా మరికొన్ని విశేషాలు మరొక ఎపిసోడ్లో మళ్ళీ చెప్తాను. అంతవరకు సెలవు తీసుకుంటాను. మీరు ఇంత మటుకు చెప్పింది ఎట్లా ఉంది ఏమిటనేది కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.